హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కప్ కేక్స్ అండ్ నార్మల్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. నేను ఓవెన్ ప్లస్ స్టవ్ మీద కూడా రెండిట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇవి స్టవ్ మీద ప్రిపేర్ చేసినవి, కానీ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో చూడండి. సో రెసిపీలోకి వెళ్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మెషరింగ్ కప్తో 3/4 కప్పు మైదా, ఒక 1/2 కప్పు చాకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. డార్క్ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో కోకో పౌడర్, మస్ట్ అండ్ షుగర్. సో ఒక 1/2 కప్పు కోకో పౌడరు, 3/4 కప్పు మైదా యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ పౌడర్ని బాగా ఫైన్గా జల్లించుకుందాము, లేదంటే కన్నా అందులో ఉన్న ఏదైనా రఫ్ ఏవైనా ఉంటాయి కదా ఉండల్లాగా, అలాంటివన్నీ మనకు మిక్స్ చేసేటప్పుడు సరిగా కేక్ బేక్ అవ్వదు. అందుకోసం ఇలా ఫైన్ పౌడర్ లాగా జల్లించుకొని పెట్టుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫైన్ పౌడర్ లాగా వచ్చిందో. ఈ వేస్ట్ అంతా పక్కకు తీసేద్దాము. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాము. తర్వాత 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేస్తాము. ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసేసుకోండి. బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. సాల్ట్ జస్ట్ ఫర్ టేస్ట్. అంతే అండి, మీరు కావాలంటే బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనేమీ యాడ్ చేయలేదు, జస్ట్ బేకింగ్ పౌడర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుందాము. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా ప్రాపర్గా బీట్ చేసేసుకోవచ్చు, బట్ కానీ నేనైతే మిక్సర్ జార్లో కూడా ఎలా బీట్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. తర్వాత 1 మెషరింగ్ కప్తో షుగర్, హాఫ్ మెషరింగ్ కప్ షుగరు, 1/2 కప్పు బటర్ వేస్తున్నాను. బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. అంతే అండి, మిక్సీ జార్లో 2 ఎగ్స్, 1/2 కప్ షుగరు, ఒక 1/2 కప్ ఆయిల్ వేసేసుకొని ఇలా మిక్సీ జార్లో ఫైన్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా మనము జల్లించి పెట్టుకున్న పౌడర్లో ఇలా వేసేసి జస్ట్ బీట్ చేసేయడమే అండి. మీ దగ్గర అదే బీటర్ ఉంటే బీటర్తోనే బాగా మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గా హ్యాండ్ బీటర్తో అయినా బీట్ చేసేసుకోండి. కానీ ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది మన కేక్, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకోసమే ప్రాపర్గా బీట్ చేస్తున్నాను. ఇలా బాగా బీట్ చేయండి, అప్పుడే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఆ ఫ్లఫీనెస్ కూడా కేక్లో తెలుస్తుంది మీకు బేక్ అయ్యేటప్పుడు. ఇలా జారుడుగా ఉండాలండి బేకింగ్ది. మీకు కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే. ఇది చాక్లెట్ కేక్ కాబట్టి నేను కొంచెం కాఫీ పౌడర్ ఒక 1/2 స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి అది కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కాఫీ పౌడర్ మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ కొంచెం కాఫీ ఎసెన్స్ని కూడా మనం యాడ్ చేస్తే చాక్లెట్ చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకోసం యాడ్ చేశాను. మీకు వద్దంటే అది కాఫీ పౌడర్ హాఫ్ తీసేయండి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బేకింగ్ ప్యాన్ బౌల్ తీసేసుకోండి, అందుకు ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక బటర్ పేపర్ వేసేయండి. బటర్ పేపర్ వేస్తేనే మనకు తర్వాత బేక్ అయిన తర్వాత ఈజీగా తీసుకోగలగమండి కేక్ని, అందుకే ఒక బటర్ పేపర్ కట్ చేసి వేసేసాను. ఇప్పుడు మనము కేక్ మిక్స్ని ఒక 1/2 వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ కేక్ చేస్తున్నా కాబట్టి ఇలా 1/2 కంటే తక్కువ వేసాను ప్యాన్ బౌల్లో. అంతే, ఇలా కొంచెం షేక్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్. తర్వాత 160 డిగ్రీస్లో 25 మినిట్స్ బేక్ చేస్తున్నాను. కొన్ని ఓవెన్స్లో 180 డిగ్రీస్ పెట్టి 20 మినిట్స్ బేక్ చేస్తారు, ఇది డిపెండ్స్ అండి. నేను చేస్తున్న ఓవెన్లో అయితే 160 డిగ్రీస్ 25 మినిట్స్ పెట్టి బేక్ చేస్తున్నాను. అంతే అండి, మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా ఈజీగా కూడా రిమూవ్. ఇప్పుడు ఒక టూత్ పిక్ పెట్టి చూస్తే
స్టిక్ అవ్వలేదు కదా, అలా ఉంటే సరిపోతుంది. మీకు ఒకవేళ స్టిక్ అవుతుంది మరి కొంచెం అట్లా అనిపిస్తే జారుడుగా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పెట్టి బేక్ చేయండి. చూడండి ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు నేను దీనిపైన డార్క్ చాక్లెట్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. సో అందుకోసం ఒక డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని బాయిల్ వాటర్లో మెల్ట్ చేసి ఇలా కేక్కి మొత్తం అప్లై చేశానండి. డైరెక్ట్ అయినా తినేయచ్చు, బట్ ఇలా చాక్లెట్ మిక్స్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో చాకో చిప్స్ యాడ్ చేసి సర్వ్ చేశాను. ఇప్పుడు మనము స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. అందుకు మిగిలిన కేక్ మిక్స్ని ఇలా కప్ కేక్స్లో యాడ్ చేస్తున్నాను. ఇలా కప్ కేక్స్లో ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసేసుకొని దాని మీద జస్ట్ చాకో చిప్స్ కొన్ని యాడ్ చేస్తే గార్నిషింగ్ కోసం సరిపోతుంది. ఒక హాఫ్ వరకు వేసుకోండి సరిపోతుంది. కప్ కేక్స్లో కూడా ఎక్కువేమొద్దు. ఇలా వేసేసి ఇందులో డార్క్ చాకో చిప్స్ వేసానండి, జస్ట్ గార్నిష్ కోసం అండ్ జస్ట్ టేస్ట్ కోసం, చాక్లెటీ టేస్ట్ కోసం. ఇప్పుడు ఈ టాపింగ్స్ యాడ్ చేసిన తర్వాత మనము ఒక కుక్కర్ కానీ లేకపోతే మందపాటి పాత్రని స్టవ్ మీద పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాము. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ కప్ కేక్స్ని అందులో పెట్టి హీట్ చేద్దాము. ప్రీహీట్ మస్ట్ అండి, ఎందుకంటే మనకి లో ఫ్లేమ్ వస్తుంది కదా, ఓవరాల్ సర్క్యులేట్ హీట్ అవ్వాలి అంటే ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్లో సాల్ట్ పెట్టి ఒక స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత ఈ బౌల్ని పెట్టేశాను కప్ కేక్స్ది. ఇలా మూత పెట్టి బరువైన ఏదైనా వస్తువు పెట్టేసి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేస్తే ఇలా ఫ్లఫీగా వచ్చేస్తాయండి. చూడండి, ఈవెన్ ఓవెన్లో కూడా ఇంత ఫ్లఫీగా రావేమో. ఇప్పుడు నేను జస్ట్ చాక్ పెట్టి చూస్తున్నాను, ఏమీ స్టిక్ అవ్వలేదు. చూడండి అలా ఈజీగా వచ్చేస్తున్నాయో. అంతే అండి, స్టవ్ మీద కూడా చాలా ఈజీ అండి. బర్త్డేస్కి కానీ న్యూ ఇయర్ పార్టీస్ కానీ ఎనీ ఒకేషన్కి ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేక్ అయినా కప్ కేక్స్ అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. అసలు కప్ కేక్స్ అయితే ఒక్కటి కూడా మా బాబు ఎవరికి ఇవ్వలేదు, అంత ఇష్టంగా తిన్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెషర్మెంట్స్ అయితే కంపల్సరీ అండి, ఆ మెషర్మెంట్స్తో ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ.